హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం తమిళ్ టు తెలుగు డబ్ అయిన గ్యాంగర్స్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది క్యాథరిన్, వడివేలు అండ్ సుందర్ సి గారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా ఆయనే. అండ్ ఈ మూవీ లాస్ట్ మంత్ 24th థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2 hours 38 minutes లాంగ్ రన్ టైమ్తో అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ పర్లేదు అనిపించింది గైస్. ఫస్ట్ హాఫ్ మొత్తం అన్ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో స్లో అండ్ బోరింగ్గా ఉంటుంది. బట్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కాస్త బెటర్గా అనిపించింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, స్కూల్లో కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. సో దానికోసం అండర్ కవర్ ఆఫీసర్గా హీరోయిన్ అపాయింట్ చేశాక ఏం జరిగింది, అండ్ హీరోకి విలన్కి మధ్యలో ఉన్న పర్సనల్ గొడవలు ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, సెకండ్ హాఫ్లో వచ్చే వడివేలు గారి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్లీ ఆయన శారీలో ఉన్నప్పుడు వచ్చే కామెడీ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక ట్విస్ట్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ఇంకొక ట్విస్ట్ కూడా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్లో ఫ్యామిలీస్ రిలేటెడ్గా వచ్చే ఎమోషనల్ సీన్ కూడా బాగుంటుంది. అండ్ ఫైనలీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ బీజియం కొన్ని చోట్ల పర్లేదు అనిపించింది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ వడివేలు గారి కామెడీ చాలా ఫోర్స్డ్గా ఉంటుంది. దానికి తోడు బోరింగ్ స్క్రీన్ ప్లేతో 1 hour డ్రాగ్ చేశారనే ఫీల్ వచ్చింది. అండ్ చాలా చోట్ల లాజిక్స్ ఉండవు. లైక్ హీరో విలన్ దగ్గర కీ తీసుకునే సీన్ చాలా ఇల్లాజికల్గా ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి రన్ టైం కాస్త తగ్గిస్తే బెటర్గా ఉండేది అనిపించింది. అండ్ ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అదైతే అన్నెసరీగా పెట్టారు అనిపించింది. అండ్ ఫైనల్లీ స్క్రీన్ ప్లే కూడా కొంచెం నాన్ లీనియర్గా అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మెయిన్లీ వడివేలు గారు చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ రోలో కనిపించారు. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో వచ్చే వడివేలు గారు కామెడీ అండ్ మనీ హీస్ట్ లాంటి కొన్ని సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఐటమ్ సాంగ్ తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ గ్యాంగర్స్ మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.